ఆధ్యాత్మిక చింతనతో పాటు సమాజ హితం కోసం సేవా కార్యక్రమాలు చేపట్టడం గొప్ప లక్షణంగా భావించాలని, అదే దృక్పథంతో తమ కుమార్తె పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమం మధ్య నిర్వహించిన వరికోటి రామకృష్ణ కీర్తి దంపతులు అభినందనీయులని రేణుకా ఎల్లమ్మ ఆలయ కమిటీ ముఖ్య సలహాదారులు బొడ్డేటి ప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా కెప్టెన్ రామారావు కూడలి రేణుకా ఎల్లమ్మ ఆలయం వద్ద వరికోటి రామకృష్ణ కీర్తి దంపతులు తమ కుమార్తె దివ్యాంశి పుట్టినరోజును పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు, అన్నదానం కార్యక్రమం చేపట్టారు. అనంతరం ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజు ఇతర శుభకార్యాలు బంధుమిత్రుల మధ్య జరుపుకుంటారని, కానీ కొంతమంది ఇలా ప్రజల మధ్య జరుపుకొని సేవా కార్యక్రమాలు చేపడతారని అన్నారు. ఇటువంటి సేవా తత్పరత వలన పిల్లల్లో సేవా భావాన్ని పెంపొందించగలుగుతారని కొనియాడారు. రామకృష్ణ మాట్లాడుతూ పిల్లలకు దైవభక్తి, సేవా గుణం అలవరిచేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ కార్యదర్శి బొడ్డు పోలారావు, పంపాన గణేష్, పాకలపాటి అప్పారావు, నర్సింగ్, సత్యబాబు, ఆలయ అర్చకులు కామేశ్వర్ శర్మ పాల్గొన్నారు. రేణుకా ఎల్లమ్మ తల్లి టెంపుల్ దేవాలయం కెప్టెన్ రామారావు జంక్షన్ ప్రతి లక్షవారంలో ఈ లక్షవారం కూడా అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. ఈనాటి ముఖ్య విశేషం ఏమిటంటే ఈరోజు చాలామంది పుట్టినరోజులు వివిధ హోటల్లో చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. కానీ రామకృష్ణ గారు ప్రముఖ వ్యాపారవేత్త, అంబికా దర్బారుబత్తి అగరబత్తి డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి రామకృష్ణ గారు తర్వాత కీర్తి దంపతులకి దివాన్ష 5వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అనేది చాలా విశేషం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పేదవారికి అన్నం పెట్టాలంటే దేవాలయం దగ్గర ఇలాంటి కార్యక్రమాలు చేస్తేనే వాళ్ళకి ఎంతో పెట్టిన భోజనాలు పెట్టి తిన్న వారికి అందరికి కూడా ఆనందంగా ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి పుట్టినరోజులు ఇలాంటి దేవాలయాల్లో జరుపుకుంటేనే బాగుంటుందని అనుకుంటున్నాను. ఈ అమ్మాయికి అష్టేశ్వరి భోగ భాగ్యాలతో ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. మా పాప బర్త్డే అండి ఈరోజు. పేరు దివ్యాంశ మా పాపదే. ఈ సందర్భంగా రేణుకా ఎల్లమ్మ తల్లి గుడి దగ్గర అన్నదానం చేయాలనుకున్నాము. ఇక్కడ నారాయణ గారు కానీ, పోలరావు గారు కానీ, మా అయ్యగారు కామేశ్వరరావు గారు, వీళ్ళందరూ, ప్రసాద్ గారు, వీళ్ళందరూ బాగా పరిచయం. అంటే మేము వారం వారం కొంచెం డొనేట్ చేస్తాం. కానీ ఫుల్ పెయిడ్గా వారం అంతా పెట్టుకోవాలనుకున్నాం. చాలా అంటే మా అత్తగారును మా మామగారు వాళ్ళ ఇంట్లో ఈ అమ్మవారిని ఇంట్లోనే గుడి కట్టించుకున్నారంటే వాళ్ళ ఇంట్లోనే బయట ఓపెన్ ప్లేస్లో బాగా నమ్మకం వాళ్ళకి. అలాగే మాకు నమ్మకం. ప్రతి ఫెస్టివల్కి అటెండ్ అవుతాం. ఇలాగే ప్రతి సంవత్సరం చేయాలని, ముందు కూడా అమ్మవారు మా కృప ఉండి అన్నీ మా ద్వారా చేయించుకోవాలని కోరుకుంటున్నాం.